ఇండియా కూటమి సమావేశమైంది. ఖర్గే గారు ఒక ప్రకటన అయితే చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా మేము ఓటు వేస్తామని చెప్పారు. బహుశా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎన్ని కలిసి వస్తే ఎన్ని కలిసి రావో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్తో కలిపేసి ముడేశారు, మహిళా రిజర్వేషన్తో లింక్ వేశారు అవసరం లేకపోయినా. రెండవది, ఉత్తరాది రాష్ట్రాలకి ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ లాంటి పార్టీలు ఉంటే అక్కడ సీట్లు పెరుగుతున్న దాన్ని వద్దని వాళ్ళు అనలేని పరిస్థితి. వాళ్ళకి వస్తే రావు సీట్ల సంగతి తర్వాత. కానీ దక్షిణాదిలో కూడా మనం గమనిస్తే ఇప్పుడు ఒరిస్సాకి తగ్గుతున్నాయి, కానీ అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చి కూర్చుంది. ఒక బెంగాల్ తప్ప గట్టిగా తమిళనాడు, బెంగాల్, కేరళ ఈ రాష్ట్రాలు, సౌత్లో ఉన్న రాష్ట్రాలు, సౌత్ బయట ఒక బెంగాల్ తప్ప పెద్ద రాష్ట్రాలు ఏవి దీనికి మద్దతు పలకడానికి ఏ మేరకు ఆ పార్టీలు సిద్ధమవుతాయో తెలియదు. అయినా కూడా 2/3 మెజార్టీ కావాలి, 363 కావాలి. ఇప్పుడు 270 సీట్లు, ఆ 70 మంది ఎంపీలు, లోక్సభ సభ్యులు ఏ రకంగా మద్దతు ఇస్తారు? ఇది పాస్ అయ్యే బిల్లేనా, లేకపోతే దీన్ని ఒక సాగ్గా చూపించి పెద్ద ఎత్తున రేపు మహిళా రిజర్వేషన్ ఆపేశారని చెప్పుకోవడానికి కుట్ర అనుకోవాలా? నాకు ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఇక్కడ 4 అంశాలు. 1 సంఖ్య పెంపు, 2 సరిహద్దులు, 3 రిజర్వేషన్లు. రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్స్. అంటే ఓవరాల్ గా 4 అంశాలకు సంబంధించి ఇప్పటికీ నాకు పూర్తిగా నేను మీకే క్లారిటీ రాలేదంటే అంత ఆశ్చర్యంగా ఉంది విషయం. ఇక్కడ నేనేమనుకుంటానంటే ఇంతవరకు సంఖ్యకు సంబంధించి ఇది మాక్సిమం వచ్చేసి 850, అంటే రాష్ట్రాలకు 815, కేంద్ర పాలిత ప్రాంతాలకు 835. అది ఒక గరిష్ట ఫిగర్ పెట్టి మిగతాది వచ్చేసి ఉడికి ఆ గరిష్ట ఫిగర్ కోసం అంతే. ఇప్పుడు కూడా 550 ఫిగర్ ఉంది, 543 మనం ఉండేది. ఆ విధంగా ఫిగర్ పెట్టి ఓవరాల్ గా 50% గంపగుత్తగా ఎవరి స్టేట్ కి ఇస్తారేమో అని చెప్పేసి ఇప్పటికీ నాకు క్లియర్ గా నేను 2011 పాపులేషన్ అనేది నేను సరిహద్దుల కోసము, రిజర్వేషన్ల కోసము తీసుకుంటున్నారేమో, సంఖ్య పెంపు కోసం కాదేమో అని చెప్పేసి నేను పూర్తిగా చదవదు కాబట్టి నేను ఆ యాంగిల్ ఆలోచిస్తున్నా. సంఖ్య పెంపు కోసం వచ్చేసి గంపగుత్తగా చేసి 50%, తర్వాత పెంచినాక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు 25 ప్లస్ ఒక 14, 38 వచ్చాయనుకోండి. ఆ 38 ఏ విధంగా వచ్చానప్పుడు దానికి 2011 పాపులేషన్ తీసుకుంటారు. ఆ పాపులేషన్ ప్రకారంగా 38 సెగ్మెంట్స్ చేసి దాంట్లో పాపులేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ పర్సెంటేజ్ ప్రకారంగా మహిళా. అంటే సారీ తులసిరెడ్డి గారు, అంటే రేపు నిన్న వాళ్ళు సర్క్యులేట్ చేసిన డ్రాఫ్ట్ బిల్ ప్రకారం అయితే మీరు చెప్తున్నది కాదు సార్. వాళ్ళు స్పష్టంగా ఇప్పుడు అవైలబుల్గా ఉన్న లేటెస్ట్ సెన్సస్ అంటే 2011 సెన్సస్, దాని మొత్తం దేశమంతా దీని మీద చర్చ నడుస్తుంది. అనేక మంది జాతీయ స్థాయిలో మేధావులు మాట్లాడుతున్నారు, ప్రధాన పత్రికలు బోల్డ్ అంత కంటెంట్ రాశారు, ఎక్కడెక్కడ ఎన్ని తగ్గబోతా ఉన్నాయి 2011 సెన్సస్ ఆధారంగానే. ఇవాళ ఎవరో దాకెందుకు సార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్ర గారు స్పష్టంగా అరగంట క్రితం వరంగల్లో మాట్లాడుతూ 2011, ఆయన అడ్వకేట్ కూడా, చాలా సీనియర్ హైకోర్టు అడ్వకేట్, 2011 జనాభా లెక్కల ప్రకారమే సీట్ల పెంపు జరుగుతుంది అని కొండబద్దలు కొట్టినట్టు ఆయన చెప్పి మీకేమో నష్టం జరగదు, మీకు సీట్లు పెరుగుతాయి అంటారు. 7 సీట్లు పెరిగేది గొప్ప విషయంగా చెప్తున్నారు ఆయన. అది 2011 పాపులేషన్ ప్రకారము సీట్ల సంఖ్య పెంపు అయితే డెఫినెట్ గా వచ్చేసి దేశానికే ప్రమాదకరము. ఇది దేశ సమైక్యత, సమగ్రతకే, సార్వభౌమత్వానికే ప్రమాదం అవుతుంది. కాబట్టి అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే నేను చెప్తున్నారు. కానీ ఇంతవరకు పూర్తి బిల్లు పెట్టే తప్ప క్లారిటీ రాదు అభిప్రాయం. ఎందుకంటే అదే అయితే కనుక మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితి ఎదురైంది. కానీ ఒకటి చెప్పండి సార్, దీనికి అసలు మహిళా రిజర్వేషన్ కి లింక్ పెట్టాల్సిన అవసరం ఉన్నదా? ఇప్పుడు 543 ఉంటే మహిళా రిజర్వేషన్ 33% అమలు చేయకూడదా? ఇది ఎక్కడ చిత్రం తులసిరెడ్డి గారు? 2 ఉన్నాయి. 543లో 33% పెట్టడమా, లేకుంటే 850లో 33% పెట్టడమా అన్నప్పుడు మనము 543 వరకే మనం డీలిమిటేషన్ సంఖ్య పెంపుకు పోకుండా ఉన్నప్పుడు 543 ఓకే చేసుకోవచ్చు కదా. దానికి మనం వచ్చేసి మళ్ళీ ఇప్పుడు 543 చేసినా గానీ మళ్ళీ వచ్చేసి 850 అన్నప్పుడు మళ్ళీ ఆ ప్రకారంగా పోవాల్సిందే కదా. అందుకోసం ఆ రెండింటికి లింక్ పెట్టాల్సి వచ్చిందేమో నా అభిప్రాయం. 543 సెపరేట్ తీసుకుంటే ఇంకా డీలిమిటేషన్ లేదు, సంఖ్య పెంపు ఉండదు. ఇప్పుడు మనకి 2009లో డీలిమిటేషన్ జరిగింది సార్ సీట్ల. ఇప్పుడు చాలా మంది మేధావులు చెప్తుంది గతంలో 150 రోజులు జరిగేది పార్లమెంటు, ఇప్పుడు 50 రోజులు 55 రోజులు మేము జరగట్లేదు. 543 మంది ఉంటేనే మాట్లాడటానికి అసలు జీవితకాలంలో 5 ఏళ్లలో ఒకసారి కూడా నోరు తెరవని ఎంపీలు బోల్డ్ మంది ఉంటా ఉన్నారు. ఎందుకు
యా ఆ పాయింట్ కూడా మనకు చూస్తా ఉన్నాం కదా సార్, గోళ ఆ సంఖ్య వంతాడు పడిపోయింది. ఈ సీట్లు అవును. వంతాడు పెంచుకోవడమే కానీ జరిగే సంఖ్య వంతాడుకు పడిపోయింది. సో ఎందుకు అని ఒక చర్చ ఉంది. దీనికి అసలు పార్టీలను పిలవలేదు ఇప్పటిదాకా, కన్సెన్సస్ లేదు, బిల్లు వాళ్ళు రెడీ చేసుకొని పార్లమెంట్ పెడుతున్నారు, దాని మీద విమర్శ వస్తుంది సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గర తులసిరెడ్డి గారు.